ఏం చేసింది బైబిల్? ఏమండి, నేను బైబిల్ చదివి నేను తాగుబోతున్నాయానండి అన్నవాడు ఒక్కటి చూపించండి. నేను బైబిల్ చదివి వ్యభిచారినయ్యాను, నేను బైబిల్ చదివి ఒక దొంగగా మారాను అన్నవాడిని ఒక్కడిని చూపించండి పోనీ. మానుకున్నావు అన్న వాళ్ళు వేలు లక్షల్లో ఉన్నారు. అంటే మరి ఇది సమాజానికి చేసిన మేలు కాదా బైబిల్? ప్రపంచానికి మేలు చేసింది కాదా బైబిల్? ఇలాంటి బైబిల్లో పంచొద్దా? ఇలాంటి మాటలు చెప్పే క్రైస్తవ ఊర్లోకి రావద్దా? ఎవరు ఇలాంటి బైబిల్లో కాల్చేస్తారా, చింపేస్తారా, కాళ్ళ కింద తొక్కేస్తారా? ప్రాణం పోతుందండి అవన్నీ వింటున్నప్పుడు, అవన్నీ చూస్తున్నప్పుడు. మన ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ కళ్ళ ముందు సజీవమైన సత్యవేద గ్రంథాన్ని పట్టి చింపి నేలకేసి కొట్టి కాళ్ళ కింద వేసి తొక్కుతూ నలుపుతూ కుప్పగా పోసి పెట్రోల్తో నిప్పంటిస్తుంటే గుండెలు కాలిపోతున్నాయండి ఇక్కడ. కారణం ఉదయం లేస్తే నేను చూసేది అదేనండి, నేను చదివేది దీన్నేనండి, నేను ఈరోజు బ్రతుకుతున్నది దీనివల్లనేనండి. నేనే కాదండి, ప్రపంచంలో కోట్ల మందిని, చావు వరకు వెళ్ళిన ఎంతో మందిని నిలవపెట్టి బ్రతికించింది అది కాదా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఆఖరికి ఏమండి అన్నీ చూసామండి, ఏదీ లేదండి, కానీ మీ రోగం ఏంటో మాకు అంతు పట్టట్లేదండి, ఇక మీకు చనిపోతారండి, ఇక మీరు ఎవరు కాపాడలేరండి అనుకుంటున్న సమయంలో అలాంటి వారిని కూడా ఆదరించి వారికి కూడా ధైర్యం చెప్పి వారిని బ్రతికించింది వాక్యం కాదంటారా చెప్పండి? ఇలా మాట్లాడుతూ పోతే ఈ సమాజానికి, మనుషులకు నాటికి నేటికి ఎప్పటికీ ఎంతో ఉపయోగకరమైన మేలుకరమైనటువంటి సంగతులతో మనుషులను బ్రతికిస్తున్నది ఈ బైబిల్ అయితే, ఈ బైబిల్ను ఎలా అయ్యా చింపాలనుకున్నావు? ఈ బైబిల్ను ఎలా అయ్యా పంచొద్దని నువ్వు అనగలవు? ఎలా అయ్యా కుప్పగా పోసి నువ్వు కాల్చేస్తున్నావు, కాళ్ళతో తొక్కేస్తున్నావు? అసలు నీకు మనసు ఎలా వచ్చిందో? ఒక మనిషివా?